Dear brothers and sisters in Christ, greetings to you in the most precious name of our Lord and Savior Jesus Christ. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు. నేను ఒక 2 వారాల క్రితం చెప్పినట్టు థాట్ ఫర్ ద డే 2 ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టుడే ఐ వాంట్ టు షేర్ థాట్ ఫర్ ద డే 2, దట్ ఈస్ our response to reckless love, radical faith, rebellious hope. దేవుని యొక్క అమితమైన ప్రేమకు మన స్పందన ఏంటి అంటే గొప్ప విశ్వాసము, తిరుగులేని నిరీక్షణ. ఈ రెండు దేవుడు మనపై చూపించిన గొప్ప ప్రేమకి మన రెస్పాన్స్. For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So every one of us knew this verse from our Sunday school itself. God loved us so much. He is still loving us so much. How much he is loving us is he has given his one and only Son for us to die on the cross so that we will be delivered from our sins. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం సిలువలో మరణించడానికి ఆయన తనని ఈ లోకానికి పంపించాడు. మరి అంత గొప్ప ప్రేమ ఆయన మనపై చూపిస్తున్నప్పుడు మన స్పందన ఏంటి? వెన్ గాడ్ ఈజ్ షోయింగ్ సో మచ్ లవ్ ఆన్ అస్, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ యాజ్ ఎ బిలీవర్? కోరీ యాస్బరీ ఈ పాట రాశాడనమాట. బిఫోర్ ఐ స్పోక్ ఎ వర్డ్ యు వర్ సింగింగ్ ఓవర్ మీ. ఐ జస్ట్ సింగ్ దిస్ సాంగ్. బిఫోర్ ఐ స్పోక్ ఎ వర్డ్ యు వర్ సింగింగ్ ఓవర్ మీ. You've been so, so good to me. Before I took a breath, you breathed your life in me. You've been so, so kind to me. Oh, the overwhelming, never-ending, reckless love of God. Oh, it chases me down, far still unfound, leaves the 99. I couldn't earn it, I don't deserve it, still you give yourself away. Oh, the overwhelming, never-ending, reckless love of God. నిజంగా ఎంత బ్యూటిఫుల్ ప్రేమ కదా దేవుడికి మన మీద. ఎలాంటి ప్రేమ అంటే మనల్ని వెంటాడుతూ ఉండే ప్రేమ. మనం తప్పిపోతున్న ప్రతిసారి మన వెనకాలే వచ్చి మనల్ని కనుక్కుంటున్న ప్రేమ ఆయన ప్రేమ. మనం అసలు ఏమాత్రం అర్హులం కాదు ఈ ప్రేమకి. కానీ ఇంత ఏ మాత్రం యోగ్యత లేని మనల్ని ఆయన తన కోసం మనల్ని ఏర్పాటు చేసుకొని మన వెంటబడి మనల్ని ప్రేమిస్తూ, ఇది ఎలాంటి అంటే నెవర్ ఎండింగ్ లవ్, అలాంటి రెక్లెస్ లవ్ దేవుడు మన మీద చూపిస్తున్నాడు. సో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ ఫర్ దిస్ రెక్లెస్ లవ్? ఈరోజు నీ స్పందన నా స్పందన ఏంటంటే, ఫస్ట్ థింగ్ రాడికల్ ఫెయిత్. రాడికల్ ఫెయిత్ యాజ్ సెడ్ ఇన్ హబక్కుక్ 3:17 and 19, though the fig tree does not bud and there are no grapes on the vines, though the olive crop fails and the fields produce no food, though there are no sheep in the pen and no cattle in the stalls, yet I will rejoice in the Lord. I will be joyful in God my Savior. సో హబక్కుక్ ఏం చెప్తున్నాడంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను,
ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. ఇది రాడికల్ ఫెయిత్ అంటే. What is radical faith is, here Habakkuk is telling, let there be nothing happening in my life, like no, my fig tree is not giving buds, there are no grapes on the vines, there are no olive crops, there is no crop at all, and my fields are not at all producing any food. Though there are no sheep in the pen and no cattle in the stalls, yet I'll rejoice in the Lord. I'll be joyful in God my Savior. Let what may happen in my life, I'll rejoice in the Lord. Let what may be the situation. Let the loved one may go to heaven. Let our children may be suffering with sickness. Let there be no good job. Let somebody may hurt us to the deep core. Whatever may be the situation, my only hope, my only trust is, I'll rejoice in the Lord whatever may be the situation. సో ద్రాక్ష చెట్లు పూయకుండినా కూడా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా కూడా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా కూడా, సాలలో పశువులు లేకపోయినా కూడా, నేను యెహోవా యందు మాత్రమే ఆనందించదను. ఏమీ లేకపోయినా కూడా పర్వాలా, ఆయనే నాకు బలము. నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసేవాడు ఆయనే. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేస్తాడు అనే గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అది మన ఫస్ట్ రెస్పాన్స్. దేవుడు మన పట్ల చూపించిన ప్రేమకు మన స్పందన ఏంటి అంటే, ఆయన మీద ఎంతో గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. మన పరిస్థితులు ఏమైనా కావచ్చు. ఈరోజు మన ఉద్యోగం పోవచ్చు, లేక జీతం సరిపోకపోవచ్చు, లేక పిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు, లేక నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ భర్త, నీ భార్య చనిపోయి ఉండొచ్చు. కానీ ఏదేమైనా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే ఆయనే నాకు బలము. నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసేది ఆయనే. ఉన్నత స్థలముల మీద ఆయనే నన్ను నడవ చేస్తాడు అనే గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అది మన మొదటి స్పందన. రెండవ స్పందన ఏంటంటే రెబెలియస్ హోప్. Daniel 3:16, 17, 18. Shadrach, Meshach and Abednego replied to the king, O Nebuchadnezzar, we have no need to answer you in this matter. If the God whom we serve exists, then he is able to deliver us from the blazing fiery furnace and from your hand, O king. But even if he does not, let it be known to you, O king, that we will not serve your gods or worship the golden statue you have set up. This is what is called rebellious hope. We all knew the story of Shadrach, Meshach, Abednego and Daniel. We all knew that Nebuchadnezzar has prepared a big statue, and he asked the entire people of the country to bow down before the statue. For that, these three are giving this response. If the God whom we serve exists, then he is able to deliver us from the blazing fiery furnace and from your hand, O king. But even if he does not, even if he is not able to deliver us, but let us tell you very clearly that we will not serve your God, because my God is able God. He is able to deliver us from this fiery furnace, and even if he is not delivering us, we will not bow down before any other gods. That is the rebellious hope. This is our second response. God is expecting us for in response to the reckless love shown by our dear God. మనందరికీ తెలుసు, బైబిల్లో నెబుకద్నెజరు ఒక పెద్ద ప్రతిమ చేసి దానికి షద్రక్, మేషక్, అబేద్నెగోని దానికి మొక్కమని చెప్పినప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో రెస్పాన్స్ ఎలా ఉందో మనం ఇక్కడ చదువుకుందాం. షద్రక్ను, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి,
నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. ఇదండి గొప్ప హోప్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా మేము మాత్రం ఈ దేవతలను పూజింపము అని చెప్తున్నారు. ఇలాంటి ఒక గొప్ప నమ్మకం, రెబిలియస్ హోప్ దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. May God give that grace to all the believers who is listening to this word of God. Help us to really have this radical faith and rebellious hope. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ రాడికల్ ఫెయిత్, రెబిలియస్ హోప్ మన జీవితాల్లో ఉండి ఆయన మహింపరుస్తూ ఆయన మహిమాత్మై జీవించాలని దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆమెన్.